హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మా పిల్లల కోసం అయితే మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా ఎగ్స్తో ఎగ్ మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ అయితే మ్యాగీని మంచిగా బాయిల్ చేసుకోవాలి. మ్యాగీ ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత దీన్ని వడగట్టుకోవాలి. సో ఇలా మంచిగా కుక్ అయ్యాక ఒక బాలీలోకి వడగట్టేసుకోవాలి. ఆ తర్వాత పైన లైట్గా కూల్ వాటర్ యాడ్ చేసుకుంటే మ్యాగీ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. ఈలోపు నేను ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ ఇంకా పచ్చిమిర్చి అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఇంకా కావాలంటే బీన్స్ ఇంకా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. లైట్గా కుక్ అయ్యాక ఇందులోని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఒక 5 minutes అలా మంచిగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా ఎక్స్ట్రా స్పైసీ కావాలి అనుకుంటే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ స్పైసీ అయితే యాడ్ చేయట్లేదు. జస్ట్ పచ్చిమిర్చిలో ఉండే స్పైసీనే సరిపోతుంది. ఆ తర్వాత మనకు మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా వేసుకొని కలిపేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుంటే ఇలా మంచిగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను 2 eggs తీసుకున్నాను. వీటిని బ్రేక్ చేసి ఇలా ఆ మసాలాలో వేసేసుకొని ఒక 5 minutes అలా వదిలేసి ఆ తర్వాత ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. మొత్తం ఇలా ఎగ్ బుర్జీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇంతే, ఇలా రెడీ చేసుకున్న ఎగ్ బుర్జీలకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాగీని కూడా వేసేసి కలిపేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్. సో ఫస్ట్ అయితే నేను స్పూన్తో ట్రై చేశాను, రాలేదని మళ్ళీ ఫోక్తో కలిపెట్టేశాను. ఇలా మంచిగా కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా మ్యాగీ మసాలా మళ్ళీ ఇప్పుడు కూడా యాడ్ చేసేసుకోవాలి. మీరు ఇంకా కావాలంటే ఇందులో గరం మసాలా ఇలాంటి మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లల కోసం కాబట్టి ఎక్కువ మసాలాలు కూడా ఏమీ యాడ్ చేయట్లేదు. ఎంతో సింపుల్గా ఉండే మన ఎగ్ మ్యాగీ రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఒక ప్లేట్లోకి కొన్ని ఆనియన్స్, హాఫ్ లెమన్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాగీ కూడా వేసుకోవాలి. ఈ మ్యాగీ పైన నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేసేయచ్చు. పైన అలా నిమ్మరసం తీసుకొని స్పూన్తో మ్యాగీ, దానిపైన ఆనియన్ పెట్టుకొని తింటూ ఉంటే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా పిల్లల కోసం ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎగ్ తిన్నట్టు ఉంటుంది, అలాగే వెజిటేబుల్స్ కూడా పెట్టినట్టు ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.